హాయ్ ఫ్రెండ్స్, నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ బీన్స్, పచ్చిమిర్చి, క్యారెట్, ఆనియన్. ఇవి కొంచెం స్పైసీనెస్ కోసం వేస్తున్నాను. జనరల్గా చాలామంది వేయరు, అది మీకు ఆప్షనల్. లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క. నాకు స్పైసీనెస్ ఎక్కువ ఉండాలి కనుక అలా చేస్తున్నాను. అండ్ గ్రీన్ బఠానీ. ఇంకా కుక్కర్ పెట్టాను అనమాట, రైస్. ఇది ఫ్రైడ్ రైస్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. నెక్స్ట్ దానికి కాంబినేషన్గా ఇది కర్డ్ రైతా. పచ్చిమిర్చి, ఉల్లి చెక్కు, టమాటా చెక్కు, కొత్తిమీర ఇవన్నీ సాల్ట్ వేసి ఉంచేసాను. ఇది కర్డ్ రైతా అనమాట కాంబినేషను. ఇంకా అది కాక నేను నెక్స్ట్ స్వీట్ కార్న్ క్యాప్సికమ్ కర్రీ చేస్తున్నాను. అది నైట్ పుల్కాలోకి అండ్ ఇప్పుడు ఫ్రైడ్ రైస్లోకి కూడా కాంబినేషన్గా సెట్ అయిపోతుందని చెప్పి చేస్తున్నాను. దాని ఇంగ్రీడియంట్స్ ఇవి. ఇది క్యాప్సికము. ఇట్లా కొంచెం చిన్నవిగా కాకుండా కొంచెం పెద్దగా కట్ చేసుకోవాలి క్యాప్సికము. ఆనియన్ చెక్కు, పచ్చిమిర్చి చెక్కు. కర్రీ అంతా అయిపోయాక వేయడానికి ఇది కొత్తిమీర లాస్ట్లో. స్వీట్ కార్న్ ఉడకబెట్టినవి కాదు, పచ్చివే. ఇవి 3 టమాటోస్. మిక్సీ జార్లో ఫస్ట్ ఇవన్నీ ఈ 2 ప్లేట్స్ ఐటమ్స్ వేసేస్తాను. ఇది ఎండు కొబ్బరి, జీడిపప్పు, ఒక 3-4 లవంగాలు, ఒక 5 ఇలాచి, ఇది ఒక 1/2 స్పూన్ ఉండొచ్చు మిరియాలు, ఒక కొంచెం ఈ మాత్రం అల్లం, దాల్చిన చెక్క ఒక ముక్క, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బ. ఇవి 3 పండిన టమాటోలు. ఫస్ట్ మిక్సీ జార్లో ఈ 2 పేస్ట్ చేసేస్తాను. ఈ మిగిలినవన్నీ కూడా వేసేస్తున్నాను. అన్నీ మిక్సీ జార్లో వేసాను. కావాల్సినంత వాటర్ వేసుకొని పేస్ట్ చేసుకోవడమే. ఇలా ఫైన్గా పేస్ట్ అయిపోయింది మొత్తం. ఫ్రైడ్ రైస్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకున్నాను. లవంగాలు, ఇలాచి, చెక్క. ఇది ఫ్రై అయిపోయిన తర్వాత ఇవి ఫ్రై అయిపోయి దీంట్లోకి మొత్తం ఈ పచ్చిమిర్చి, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయలు అన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి ఫ్రై చేసేస్తాను. ఫ్రై చేసి మూత పెట్టి మగ్గబెట్టడమే. ఆనియన్స్ వేసాను. పచ్చిమిర్చి వేసాక చైనీస్ రెసిపీస్ ఏదైనా కూడా హై ఫ్లేమ్ మీదే టాస్ చేయాలి, అప్పుడే వాటికి టేస్ట్ బాగుంటుంది. ఇందాక చెప్పినట్టుగానే లవంగాలు, యాలకులు ఇవన్నీ కూడా స్కిప్ చేసుకోవచ్చు. మీకు అంత స్పైసీ ఫ్లేవర్ నచ్చదన్నప్పుడు వేయక్కర్లేదు. నాకు స్పైసీగా ఇష్టం కనుక నేను యాడ్ చేస్తున్నాను. ఫ్రై అయిపోయి ఇప్పుడు ఈ 2 వేసేస్తున్నాను, బీన్స్, క్యారెట్. స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అవి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. నా దగ్గర అయితే అవి లేవు, అవైలబిలిటీ లేదు, మార్కెట్లో కూడా దొరకలేదు, సో వేయలేదు. దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. బఠానీ వేస్తున్నాను. ఇది ఫ్రోజన్ బఠానీ కాబట్టి వేరేగా నేను బాయిల్ చేయలేదు. సాల్ట్ వేసాం కదా, అలా కొంచెం హాఫ్ బాయిల్డ్ అయితే సరిపోతుంది. హాఫ్ బాయిల్డ్ అయిపోయిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న రైస్ వేసి కొంచెం అజినోమోటో అండ్ వెనిగర్ ఈ 2 యాడ్ చేసేస్తే అంతే, రైస్ అయిపోయినట్టే. సో ఇక్కడితో నేను ఈ వీడియో ఆఫ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకొక వీడియోలో ఈ కర్రీ ప్రిపేర్ చేసే ప్రాసెస్ చూపిస్తాను.